హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఏపీ టెట్ ఇంగ్లీష్కి సంబంధించి మోడల్ పేపర్ 2 డిస్కషన్ అనేది మనము ఇక్కడ చేద్దాము అండి. ఓకేనా? ఈ వీడియో ఓకేనా, ఏపీ టెట్లో ఎవరెవరైతే పేపర్ 1 పేపర్ 2కి ప్రిపేర్ అవుతున్నారో మీరు ఇంగ్లీష్లో కనుక బెస్ట్ మార్క్స్ సాధించాలి అనుకుంటే మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? అప్పుడు మీకు ఈజీగా బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా డిఎస్సి ఎగ్జామ్ కోసం ఓకేనా, డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా, మీ అందరికీ నేను చెప్తున్నాను కదా, మీరు కనుక సరిగ్గా మన క్లాసెస్ వింటే లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు మీకు ఇంగ్లీష్ అనేది అర్థమవుతుంది అండి. ఈజీగా 25 మార్క్స్ ఈజీగా గెయిన్ చేస్తారనమాట. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? సో నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి వెళ్ళే ముందు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, హైప్ చేయండి. దాని తర్వాత కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. మన వీడియోకి ఎంత రీచ్ వస్తే మీకోసం నేను అన్ని ఎక్కువ వీడియోస్ అనేవి చేస్తాను. ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ ఫస్ట్. సో మీరు ఒకవేళ చూడండి, సో ఫుల్ క్లాసెస్ అన్ని టాపిక్స్ అప్డేటెడ్ కాన్సెప్ట్స్ తోటి అన్ని వినాలి అనుకుంటే మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ చాలామంది రిక్వెస్ట్ కోసం నేను ఇప్పుడు ఏం చేశాను అంటే ఏపీ టెట్ 2 months వ్యాలిడిటీ కోర్స్ కూడా పెట్టాను. 2 months వ్యాలిడిటీ కోర్స్. ఓకేనా? ఓన్లీ 249 రూపీస్కి 2 months వ్యాలిడిటీ కోర్స్, 199 రూపీస్కి 1 month వ్యాలిడిటీ కోర్స్ అండి. 3 months ఏం లేదు కాబట్టి 3 months ఉంది అందులో, కారణం 3 months కూడా తీసుకోండి. ఇంకో 2 months కోర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. ఓకేనా? ఎక్సలెంట్ అప్డేటెడ్ క్లాసెస్ అండి, అన్ని టాపిక్స్ కవర్ అయిపోతాయి, గ్రామర్ వొకాబులరీ మొత్తం ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మీకు డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. రైట్? మీకు ఒకవేళ బుక్ కావాలనుకుంటే బుక్ తీసుకోవచ్చు. బుక్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది అండి. ఒకసారి బుక్ పీడిఎఫ్ని యాప్లో చూడండి, బుక్ పీడిఎఫ్ యాప్లో చూడండి, నచ్చితేనే బుక్ తీసుకోండి. వీడియోలు కూడా అంతే, ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే కోర్సు తీసుకోండి. బుక్ కూడా చూడండి, నచ్చితేనే బుక్ తీసుకోండి. బుక్ పీడిఎఫ్ ఫ్రీగా ఉంటుంది. రైట్? బుక్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయండి. లేటెస్ట్ బుక్ అనమాట ఇది టెట్ డిఎస్సికి. ఓకేనా? రైట్. ఇలా లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం అండి. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఏపీ టెట్ మోడల్ పేపర్ 2. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏంటి అంటే ఐ వాంట్ టు డాష్ మై హెయిర్ బికాస్ ఐ హ్యావ్ టు అటెండ్ ఏ పార్టీ. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇది దేని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ అంటే హోమోఫోన్స్, హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఐ వాంట్ టు డాష్ మై హెయిర్, ఐ హ్యావ్ టు అటెండ్ ఏ పార్టీ. నేను ఒక పార్టీకి అటెండ్ కావాల్సి ఉంది కాబట్టి ఐ వాంట్ టు డాష్ మై హెయిర్. ఇక్కడ చూడండి మనకు వర్డ్స్ చూస్తే డైడ్ అట. చూడండి ఇక్కడ ఫస్ట్ డైడ్ జాగ్రత్త చూడండి. సో డై, ఓకేనా, డైడ్. నెక్స్ట్ మనకు డై అనేది V1 V2 V3. ఓకేనా? డై అంటే మీనింగ్ ఏంటి? స్టాప్ లివింగ్ అంటాం, చనిపోవడం అంటూ ఉంటాం. ఓకేనా? నెక్స్ట్ డై. చూడండి ఇక్కడ అందరు జాగ్రత్త చూసుకున్నాను, డై. సో డైడ్. దీని మీనింగ్ ఏంటంటే యాడ్ కలర్ని యాడ్ చేయడం అనమాట. ఓకేనా? సో డైడ్, ఇది కూడా డైడ్ అనమాట. ఈ రెండు మనకు హోమోఫోన్స్ అవుతాయి. సేమ్ సౌండ్ ఉంది కదా, డిఫరెంట్ స్పెల్లింగ్, డిఫరెంట్ మీనింగ్ ఉంది కాబట్టి హోమోఫోన్స్. ఫోన్ అంటే సౌండ్, సేమ్ సౌండ్ ఉంటే మనకు అవి హోమోఫోన్స్ అవుతాయి. రైట్? కాబట్టి ఇక్కడ మనకు సో ఏ మీనింగ్ వస్తుంది ఇక్కడ? సో నా హెయిర్ని ఓకేనా చంపడం అంటామా, లేకపోతే నా హెయిర్కు కలర్ యాడ్ చేయడం అంటామా? నా హెయిర్కు కలర్ యాడ్ చేయాలి. సో ఐ వాంట్ టు డై, ఓకేనా, ఐ వాంట్ టు డై మై హెయిర్ అంటే నా హెయిర్కు కలర్ యాడ్ చేయాలని అనుకుంటున్నాను అని. కాబట్టి ఇక్కడ మనకు డై రాదు కదా, రాదు. ఇంకో పాయింట్ సింపుల్గా ఏంటంటే 2 పక్కన ఎప్పుడైనా సరే మనకు మెయిన్ వర్బ్ ఏమొస్తుంది? V1 వస్తుంది. 2 పక్కన జనరల్గా మనకు మెయిన్ వర్బ్ ఏమొస్తుంది? V1 అనే మెయిన్ వర్బ్ వస్తుంది. కాబట్టి డైడ్ రాదు, ఈ రెండు ఎట్లాగూ రావు. మరి రెండే V1లే రావాలి. V1 కావాలంటే రెండిట్లలో మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సో డై అంటే యాడ్ కలర్ టు సంథింగ్ అనమాట. మెయిన్గా హెయిర్కు, ఫ్యాబ్రిక్కి కలర్ యాడ్ చేస్తే దాన్ని డై అంటాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చాలా సింపుల్ అండి. ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్ చెప్తున్నా కదా, మొన్న ఓకేనా లేటెస్ట్గా 2025లో డిసెంబర్లో టెట్ ఎగ్జామ్ జరిగింది కదా ఏపీ వాళ్ళకు, అందులో అడిగిన ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ ఇది. పేపర్ 1 వాళ్ళు, పేపర్ 2 వాళ్ళు ఇద్దరు నేర్చుకోవాల్సిందే గ్రామర్ కాన్సెప్ట్స్. రైట్? చూడండి ఇక్కడ వై డిడ్ యూ హ్యావ్ టు డాష్ ద ఫామ్. ఓకేనా? నువ్వు ఫామ్ ఎందుకు ఫిల్ చేసావు అంటుండి ఇక్కడ. రైట్? సింపుల్గా చెప్పాలంటే సెట్ డౌన్, ఫిల్ ఇన్, సెట్ ఇన్ వస్తుందా? రాదు. సెట్ డౌన్ వస్తుందా? సో ఫామ్లో ఎందుకు ఫిల్ చేసావు అంటే ఏమంటాం? ఫిల్ ఇన్. ఓకేనా? వై డిడ్ యూ హ్యావ్ టు ఫిల్ ఇన్ ద ఫామ్ అంటూ ఉంటాం. కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ ఫామ్లో ఎందుకు ఫిల్ చేసావు అని ఫిల్ ఇన్ అనాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి. ఇది మనకు థర్డ్ క్వశ్చన్ ఏంటంటే డిక్షనరీ బేస్డ్ క్వశ్చన్. ఓకేనా? సో డిక్షనరీ అనే టాపిక్, డిక్షనరీ స్కిల్స్ అనే టాపిక్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ అనమాట. చాలా సింపుల్ అండి. డిక్షనరీ ప్రకారం మనము వర్డ్స్ని అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి.
ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సో మనం అక్కడ వర్డ్స్ని సో ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ యూజ్ చేసుకోవాలి, రైట్. చూడండి ఇక్కడ వర్డ్స్ పిటిషన్, పిటిషనరీ, పిటిషనడ్, పిటిషనర్స్, పిటిషనింగ్. అన్నిట్లలో పిటిషన్ వరకు కామన్గా ఉంది చూడండి అని అందరూ. అన్నిట్లలో పిటిషన్ వరకు కామన్ ఉంది. పిఈటిఐ టిఐఓఎన్ అన్నిట్లలో పిటిషన్ వరకు కామన్గా ఉంది అండి. తర్వాత ఈడీ, ఐఎన్జి, ఏఆర్వై, ఈఆర్ఎస్ అని వచ్చినాయి. ఇప్పుడు ఇందులో ఇక్కడ పిటిషన్ వరకు ఆగిపోయింది కదా, ఈ అన్నిట్లలో ఫస్ట్ వచ్చే వర్డ్ ఏంటండి? ఏ అన్నమాట. పిటిషన్ అనేది ఫస్ట్ వస్తుంది, ఎందుకంటే ఇవన్నీ దీని తర్వాత స్టార్ట్ అయినాయి కాబట్టి ఫస్ట్ ఇక్కడ వరకు ఇది అయిపోయింది కదా, ఫస్ట్ ఏ వస్తుంది అనమాట. కాబట్టి ఏ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏ ఉంది. సో సి తోటి స్టార్ట్ కాదు మనకి ఇది ఏ. తర్వాత ఓకే పిటిషన్ అయిపోయింది. ఎన్ అన్నింటిలో ఎన్ ఉంది కదా, ఇప్పుడు లెటర్ స్టార్ట్ అయింది కదా, ఈ ఎన్ ఏఈ. ఈ ఎన్ ఏఈ అంటే సో ఏ ఫస్ట్ వస్తుందా, ఈ ఫస్ట్ వస్తుందా, ఎన్ ఫస్ట్ వస్తుందా, ఈ ఫస్ట్ వస్తుందా, మళ్ళీ ఏ తోటే కదా ఆర్డర్ అనేది ఫస్ట్ తీసుకునేది మనం. కాబట్టి ఏకి ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి ఇక మనకు ఏ తర్వాత ఏం రావాలి చెప్పండి? బి అనేది రావాలి. సో పిటిషనరీ అనేది నెక్స్ట్ వచ్చే వర్డ్ ఏబి కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అంతే, ఓకేనా. నెక్స్ట్ ఏ వర్డ్ వస్తుందో చూద్దాం. ఇక్కడ ఏ అయిపోయింది, ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ఐ. నెక్స్ట్ ఈ రావాలి ఇక్కడ. ఓకే ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఏ ఉంది. నెక్స్ట్ ఈ తర్వాత డి ఉంది, ఇక్కడ ఆర్ ఉంది ఇక్కడ. సో డీనే కదా, కాబట్టి ఏబిసి తర్వాత మనకు డి వస్తుంది, తర్వాత ఈ అనేది వస్తుంది. ఓకేనా, ఏబిసిడిఈ కరెక్ట్ ఆర్డర్లో వచ్చినాయిగా. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. 4th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. 4th క్వశ్చన్ చూడండి ఇక్కడ. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. చాలా ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. ఈ మోడల్ క్వశ్చన్ అడుగుతాడు, చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అంటాడు, చూస్ ద గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అడుగుతాడు. డిఫరెంట్గా అడుగుతాడు, రైట్. పూర్వీ విల్ రైట్స్ ద పోయం బై నెక్స్ట్ వీక్. పూర్వీ విల్ హ్యావ్ రిటర్న్ ద పోయం బై నెక్స్ట్ వీక్. పూర్వీ విల్ వ్రోట్ ద పోయం నెక్స్ట్ వీక్. పూర్వీ విల్ రిటర్న్ ద పోయం బై నెక్స్ట్ వీక్. చాలా ఇంపార్టెంట్, చూద్దాం. అన్ని ఆప్షన్స్ ఎలిమినేషనే. ప్రతి క్వశ్చన్ దగ్గర మీకు కాన్సెప్ట్ అనేది ఉంటుంది. కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారంటే ఈజీగా ఆన్సర్ వస్తుంది. మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా నాకు సంబంధం లేదు. కాన్సెప్ట్ని బేసిక్ లెవెల్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి క్లియర్గా వినండి, ఓకేనా. చూడండి ఇక్కడ పూర్వీ విల్, ఇక్కడ విల్లు ప్లస్ అందరు చూడండి. సో విల్ వచ్చినప్పుడు, ఓకేనా, విల్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే దాని పక్కన ఏమొస్తుందండి? మెయిన్ వర్బ్ V1 వస్తుంది. ఐ విల్ గో అంటాం, షీ విల్ గో అంటాం. విల్లు పక్కన ఎప్పుడైనా సరే V1 రావాలి. ఇంకోటి, విల్లు పక్కన మనకు V1కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ అవుతుందా? కాదు. ఐ విల్ గో, షీ విల్ గో, హీ విల్ గో, అంతేగాని ఐ విల్ గోస్ అంటామా? లేదు. వెర్బకి అయితే ఎస్ యాడ్ కాదు కదా. కాబట్టి పూర్వీ విల్ రైట్ అంటాం. విల్ రైట్స్ వస్తుందా? రాదు. వెర్బకి V1కి ఎస్ ఎప్పుడు యాడ్ అవుతుంది? సింపుల్ ప్రెజెంట్లు చెప్పేటప్పుడే ఎస్ యాడ్ అవుతుంది. ఇప్పుడు షీ రైట్స్ ద పోయం అంటాం, హీ రైట్స్ ద పోయం అంటాం. కానీ విల్ వచ్చినప్పుడైతే వెర్బకి ఎస్ యాడ్ కాదు కదా. కాబట్టి ఫస్ట్ వన్ మనకు రాంగ్ ఉంది, తీసేయండి, ఓకేనా. పూర్వీ విల్ హ్యావ్ రిటర్న్ అనేది ఉంటుంది బై ద పోయం బై నెక్స్ట్ వీక్. ఓకే, ఇది మంచిగానే ఉంది, ఓకే. థర్డ్ ఆప్షన్ చూడండి ఒకసారి. పూర్వీ విల్ వ్రోట్. ఒకసారి నాకు చెప్పండి, వెర్బ్ ఫామ్ చెప్పండి నాకు. రైట్, వ్రోట్, నెక్స్ట్ వ్రిటన్. చూడండి ఇక్కడ అందరూ రైట్, వ్రోట్, వ్రిటన్. రైట్, వ్రోట్, వ్రిటన్ అండి. V1, V2, V3. విల్లు పక్కన ఇప్పుడే చెప్పాను మీకు. విల్లు పక్కన ఏమొస్తుందండి మనకి? ఎప్పుడైనా సరే V1 రావాలి. కాబట్టి ఇక్కడ వ్రోట్ అనేది ఏంటిది? V2. కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఓకేనా. పూర్వీ విల్ వ్రిటన్ అనేది ఏంటిది మనకు? V3. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. కాబట్టి ఈ 3 ఆప్షన్స్ పోయినాయి కాబట్టి మిగిలింది ఏంది అక్కడ? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అంతే, ఆప్షన్ ఎలిమినేషన్ చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో చూడండి ఇక్కడ మనం ఇది దీన్ని క్లియర్ చూద్దాం. పూర్వీ విల్ హ్యావ్ రిటర్న్. పూర్వీ విల్ హ్యావ్ రిటర్న్ అట. విల్ హ్యావ్ రిటర్న్ అంటే ఇక్కడ హ్యావ్ ఫామ్ పక్కన మనకు V3 వస్తుంది కదా. కాబట్టి విల్లు షెల్ పక్కన V1. విల్ హ్యావ్ షెల్ హ్యావ్ వస్తే V3 రావాలి. కాబట్టి మనకు ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. ఇంకో పాయింట్ చూడండి, బై. చూడండి ఇక్కడ ఇది ఏ టెన్స్లో ఉందో చెప్పండి నాకు ఒకసారి. పూర్వీ విల్ హ్యావ్ రిటర్న్ అంటే ఏ టెన్స్ అది మనకు? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఏ టెన్స్ అది మనకు? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. బై నెక్స్ట్ వీక్. చూడండి ఇక్కడ బై టుమారో, బై నెక్స్ట్ ఇయర్, బై నెక్స్ట్ వీక్, ఓకేనా. బై నెక్స్ట్ మంత్ అంటాం కదా, అది ఇప్పుడు ఏ టెన్స్లో వాడాలి అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడాలి. విల్ హ్యావ్ షెల్ హ్యావ్ ప్లస్ V3 ఉండాలి, ఓకేనా. కాబట్టి పర్ఫెక్ట్ ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. దీని మీనింగ్ ఏం చెప్పండి? పూర్వీ, ఓకేనా. సో నెక్స్ట్ వీక్ వరకల్లా సో పోయంని రాసి ఉంటుంది అని. నెక్స్ట్ వీక్ వరకల్లా పోయం రాసి ఉంటుంది అని. అది ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్. చూస్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ పంక్చువేషన్ మార్క్స్. రైట్, పంక్చువేషన్ మార్క్స్ క్వశ్చన్. చూడండి ఇది మనకు డైరెక్ట్ స్పీచ్ని బేస్ చేసుకొని వచ్చింది. డైరెక్ట్ స్పీచ్ రాసేటప్పుడు మనం పంక్చువేషన్ మార్క్స్ ఎలా యూజ్ చేయాలి?
ఓకేనా. చూడండి ఇక్కడ ఫస్ట్ పంక్చువేషన్ మార్క్స్, కొటేషన్ మార్క్స్ వాడతాం కదా, దేనికి వాడతామండి? రిపోర్టింగ్ వెర్బ్కి వాడతామా, రిపోర్టెడ్ వెర్బ్కి వాడతామా? రిపోర్టెడ్ వెర్బ్కి వాడతాం. ఐ డిడెంట్ సే లైక్ ఇట్. చూడండి ఇక్కడ మనకు మార్గీ సెడ్ క్విక్లీ. మార్గీ సెడ్ క్విక్లీ అంటే దీనికి మనం ఇన్వర్టెడ్ కామాస్ వాడతామా? వాడడం తీసేయండి. మార్గీ సెడ్ క్విక్లీ, దీనికి ఇన్వర్టెడ్ కామాస్ వాడతామా? వాడడం తీసేయండి. ఆమె చెప్పిన వర్డ్స్ ఇక్కడ ఉన్నాయి, దీన్ని పెట్టాలి ఇన్వర్టెడ్ కామాస్లలో. బట్ మార్గీ సెడ్ క్విక్లీ, ఐ డిడెంట్ సే ఐ లైక్ ఇట్. నేను చెప్పలేదు నాకు ఇష్టమని. ఐ డిడెంట్ సే ఐ లైక్ ఇట్. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ స్టార్ట్ అయినాయి, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఎండ్ అయినాయి. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ స్టార్ట్ అయినాయి, ఇక్కడ ఎండ్ అవ్వాలి, ఇక్కడ ఎండ్ అవ్వాలి, కానీ మరి ఇక్కడ ఎండ్ చేసిండు. దీని ఒక్క పార్ట్ని మాత్రమే మనము ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టాలి, రిపోర్టింగ్ వెర్బ్ని పెట్టాం కదా, కాబట్టి ఇది కూడా మనకు రాంగే ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది, రైట్. కాబట్టి ఇక్కడ ఇట్లా మనం యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. 6th క్వశ్చన్, ద ప్రైజ్ ఇన్క్లూడ్స్ మీల్స్. చాలా ఇంపార్టెంట్ అండి. ఏమడుతుంది? చూస్ ద ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. చెప్తున్నా కదా, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ అనమాట. చాలా ఇంపార్టెంట్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఓకేనా, రైట్. ఫస్ట్ ప్యాసివ్ చూడండి ఇక్కడ అందరు క్లియర్గా, సింపుల్ అండి. యాక్షన్ చేసేవాళ్ళు అంటే సబ్జెక్టు. ఒక సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే దాన్ని ఏమంటాం చెప్పండి? మనము యాక్టివ్ వాయిస్ అంటాం. అదే ఒక సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటాం మనము? ప్యాసివ్ వాయిస్ అంటాం. సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయితేనేమో యాక్టివ్ వాయిస్, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితేనేమో ప్యాసివ్ వాయిస్. ఇంకో పాయింట్ ఏంటంటే సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎట్లా గుర్తుపట్టవచ్చు అంటే బీ ఫామ్ ప్లస్ V3. బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే అది మనకి ఏ వాయిస్ అవుతుందండి? ప్యాసివ్ వాయిస్ అవుతుంది. బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్. ఒకవేళ బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్ అంతే. ఓకేనా, బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్, బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్. బీ ఫామ్స్ అంటే తెలుసు కదా, బీ, బీను, బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. ఇందులో ఏదో ఒక బీ ఫామ్ రావాలి, ప్లస్ పక్కన V3 వెర్బ్ ఫామ్ 3 రావాలి, అది ప్యాసివ్ వాయిస్, రైట్. ఇప్పుడు ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3 లేదు కదా, లేదు కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్ కాదు, యాక్టివ్ వాయిస్ అవుతుంది. ఓకే, ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అడుగుతున్నాను. చాలా సింపుల్ అండి. ద ప్రైజ్ ఇన్క్లూడ్స్ మీల్స్. ఇది ఏ టెన్స్లో ఉందో చెప్పండి ఒకసారి? సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ఎందులో ఉంది ఇది మనకు? సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సబ్జెక్టు ప్లస్ V1S, అది V1కి S యాడ్ అయ్యి ఉంది కాబట్టి అది సింపుల్ ప్రెజెంట్లో ఉంది. కాబట్టి ప్రెజెంట్ టెన్స్లోనే కదా ఉంది, రైట్. ఒకసారి ఆప్షన్ చూద్దాం. మీల్స్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్. చూడండి ఇక్కడ అందరూ, మీకు ప్యాసివ్ వాయిస్లో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ రావాలంటే యాక్టివ్ వాయిస్లో హ్యావ్ హ్యాజ్లు ఉండాలి. యాక్టివ్ వాయిస్లో హ్యావ్ హ్యాజ్లు ఉంటే ప్యాసివ్ వాయిస్లో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్లు వస్తాయి. ఇక్కడ హ్యావ్ హ్యాజ్లు లేవు కదా, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ రావు, తీసేయండి. నెక్స్ట్, మీల్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రైస్. అసలు సెకండ్ ఆప్షన్లో మనకు అక్కడ బీ ఫామ్ లేనే లేదు. అసలు సెకండ్ ఆప్షన్లో బీ ఫామ్స్ లేనే లేదు. ఓకే, బీ ఫామ్ లేదు కాబట్టి అది ప్యాసివ్ వాయిస్ గానే కాదు. థర్డ్ ఆప్షన్, మీల్స్ ఆర్ ఇంక్లూడెడ్, బీ ఫామ్ ప్లస్ V3, బీ ఫామ్ ప్లస్ V3. మీల్స్ ఆర్ ఇంక్లూడెడ్ బై ద ప్రైస్, మీల్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రైస్. జనరల్గా కన్ఫ్యూజ్ అవ్వకండి, జనరల్గా ప్యాసివ్ వాయిస్లో బై వస్తుంది కానీ ఇంక్లూడెడ్ అని వచ్చినప్పుడు మనకు ఇన్నే కదా రావాల్సింది, కాబట్టి ప్రైస్లో ఇంక్లూడ్ అయ్యాయి మీల్స్ కూడా. కాబట్టి సో మీల్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రైస్. ఇంక్లూడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ బై కాకుండా ఇన్ అనేది వాడతాం దానికి సపరేట్గా. బట్ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్ నెక్స్ట్ వన్. అందుకే ఫస్ట్ టాపిక్ని క్లియర్గా చూడాలి మీరు. ద బాయ్ హూ కాల్డ్ ఎస్టర్డే కేమ్ టు సీ యూ. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు సో బాయ్ ఎవరైతే కాల్ చేశారో వచ్చాడు చూడడానికి, నేను చూడడానికి వచ్చాడు అని. ఇక్కడ ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. ఏం లేదండి, ఒక సెంటెన్స్ ఇస్తాడు, వర్డ్ ఆ సెంటెన్స్లో ఒక వర్డ్ అండర్లైన్ చేస్తాడు. అండర్లైన్ చేసిన వర్డ్ ఏమవుతుంది? నౌన్ అవుద్దా, ప్రనౌన్ అవుద్దా, అడ్జెక్టివ్ అవుద్దా, వెర్బ్ అవుద్దా, యాడ్వర్బ్ అవుద్దా, ఏమవుద్ది అని అడుగుతుంటాడు అనమాట. అది ఓకేనా, ఫస్ట్ టాపిక్లో ఉంటుంది మీకు ఇది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ అనే టాపిక్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, రైట్. ఇక్కడ మనకు హూ అనేది ఏమవుతుంది చెప్పండి. చూడండి, జనరల్గా హూ అనేది హూ కానీ హూమ్ కానీ, ఓకేనా, హూ కానీ హూమ్ కానీ మనకు ఇవేమవుతాయి అంటే జనరల్గా ప్రనౌన్స్ అవుతాయండి. ఏమవుతాయి చెప్పండి, మనకు ప్రనౌన్స్ అవుతాయి. ఇదేమో సబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రనౌన్, ఇదేమో ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రనౌన్ అనమాట. ఎవరు అన్నప్పుడు హూ, ఎవరిని అన్నప్పుడు హూమ్ అవుతుంది. కాబట్టి ద బాయ్ హూ కాల్డ్ ఎస్టర్డే, ఎవరైతే, ఇక్కడ బాయ్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అది రిలేటివ్ ప్రనౌన్ అవుతుంది. ఇక్కడ ఆ బాయ్ని మోడిఫై చేస్తుంది అనమాట, బాయ్ని రిలేట్ చేసుకుంటూ మాట్లాడుతుంది. కాబట్టి హూ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రనౌన్. ఎనీవే ప్రనౌనే కదా, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. ఇంకోటి,
ఇవి కూడా చెప్తా చూడండి మీకు, మిగతాయి కూడా. దా అంటే డెఫినెట్ ఆర్టికల్, బాయ్ అనేది నౌన్, ఇక్కడ హూ అనేది ప్రనౌను, కాల్డ్ అనేది ఏంటిది వెర్బ్, ఎస్టర్డే అనేది ఏంటిది యాడ్వర్బ్. ఎస్టర్డే ఏంటిది మనకి యాడ్వర్బ్, ఎందుకంటే ఎప్పుడు కాల్ చేశాడు ఎస్టర్డే, కాబట్టి ఇది ఎస్టర్డే అనేది ఇక్కడ మనకి యాడ్వర్బ్. కేమ్ అంటే ఏంటిది ఇక్కడ మనకు వర్బ్, టు అంటే ప్రిపోజిషన్, మళ్ళీ సి అంటే ఏంటిది మనకు వెర్బ్, రైట్. యూ అంటే ఏంటిది మనకు ప్రనౌన్ అనమాట. ఓకేనా, ఇది మనకు మొత్తం. నెక్స్ట్ 9th క్వశ్చన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 9th క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి. మీకు అందుకే చెప్పాను ఈ టాపిక్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఒక మార్క్ వచ్చినట్టే టాపిక్ నేను నేర్చుకుంటే. చిన్న టాపిక్ అది, కండిషనల్ సెంటెన్సెస్ అనే టాపిక్ అండి. కండిషనల్ సెంటెన్సెస్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ క్వశ్చన్ వచ్చే ఛాయిస్ ఉంటుంది దీని నుంచి. ఏం లేదు, చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ ద టైప్ 2 కండిషనల్. చూడండి మీకు కండిషనల్ సెంటెన్సెస్ మొత్తం రాస్తుంది చూడండి. మనకు 0 కండిషనల్, 1 కండిషనల్, 2 కండిషనల్, 3 కండిషనల్, మొత్తం 4 ఉంటాయండి. దీన్నే సింపుల్ చెప్పాలంటే, సో 0 కండిషనల్ ఇది 0, ఇదేమో 1 కండిషనల్ అంటే టైప్ 1 అని, 2 కండిషనల్ అంటే టైప్ 2 అని, 3 కండిషనల్ అంటే టైప్ 3 అని, అంతే. ఓకేనా. 1 కండిషనల్ అంటే సో ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్, థర్డ్ కండిషనల్, ఇదేమో 0 కండిషనల్ అనమాట. మొత్తం 4 ఉంటాయి. 4 సెక్షన్లు నేను రాస్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. ఏం లేదండి, 4 చాలా సింపుల్. చూడండి ఇక్కడ 0 కండిషనల్ అనేది ఇది తక్కువ కనిపిస్తుంది మీకు. 0 కండిషనల్ అంటే మనకి జనరల్గా ఎలా వస్తుంది అంటే ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్. ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంటే ఉంటుంది, మెయిన్ క్లాజ్లో కూడా సింపుల్ ప్రెజెంటే ఉంటుంది అనమాట. ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంటే ఉంటుంది, మెయిన్ క్లాజ్లో కూడా సింపుల్ ప్రెజెంటే ఉంటుంది. ఇది 0 కండిషనల్ సెంటెన్స్ అంటాం. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్స్కి మాత్రమే వాడతాం. ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్స్ అంటాం కదా, అది 0 కండిషనల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు వస్తుందండి, సో 1 కండిషనల్, టైప్ 1 కండిషనల్ అంటాం, 1 కండిషనల్ అంటాం, ఫస్ట్ కండిషనల్ కూడా అనొచ్చు. టైప్ 1 కండిషనల్ అంటే ఫస్ట్ కండిషనల్ ఏంటిది అంటే ఇఫ్ క్లాజ్లో మనకు సింపుల్ ప్రెజెంట్ ఉంటే, ఇఫ్ క్లాజ్లో మనకు సింపుల్ ప్రెజెంట్ ఉంటే ఇక్కడ ఏమొస్తుందంటే విల్ ప్లస్ V1, ఓకేనా, కెన్ ప్లస్ V1, ఓకేనా, లేదంటే మే ప్లస్ V1. ఇది విల్లు కెన్ మే కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ కండిషనల్ టైప్ 1 కండిషనల్ అనమాట. ఏమంటే చెప్పండి, ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్ వస్తే అక్కడ ఏం కనిపించాలి, విల్లు కెన్ మే ప్లస్ V1 ఉండాలి. నెక్స్ట్ ఇది టైప్ 1 కదా. నెక్స్ట్ టైప్ 2 అంటే సెకండ్ కండిషనల్ అండి. 0 కండిషనల్, ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్. ఇదేంటంటే ఏం లేదండి, దీన్ని పాస్ట్ చేయండి, దాన్ని పాస్ట్ చేయండి. సింపుల్ ప్రెజెంట్కి పాస్ట్ ఏంటిదండి, సింపుల్ పాస్ట్. సింపుల్ ప్రెజెంట్ పాస్ట్ అనేది సింపుల్ పాస్ట్. ఇఫ్ క్లాజ్లో సింపుల్ పాస్ట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, ఇంకా మనకు ఇది కూడా పాస్ట్ అయిపోవాలి. విల్లుకు పాస్ట్ ఏంటి, వుడ్, కాబట్టి వుడ్, కుడ్, మైట్. పాస్ట్ ఏంటి చెప్పండి ఇక్కడ మనకి, ఇంకా వుడ్, కుడ్, మైట్, వుడ్, కుడ్, మైట్, దట్స్ ఇట్, అంతే. ఓకేనా. ఇది మనకు టైప్ 2 అనమాట. టైప్ 0, టైప్ 1, టైప్ 2. ఓకే. నెక్స్ట్ లాస్ట్ వన్ ఉంటుందండి టైప్ 3, అది థర్డ్ కండిషనల్ అనమాట, 3 కండిషనల్ అనమాట, రైట్. అదేంటంటే దీన్ని ఇంకా పాస్ట్ చేయాలని ఏం లేదు, అంతే. ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్కి ఇంకా పాస్ట్ ఏంటిది, పాస్ట్ పర్ఫెక్ట్. ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మెయిన్ క్లాస్లో ఏమొస్తుంది, ఇది ఇంకా పాస్ట్ అయిపోతుంది. అంటే వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్, ఇది. ఓకేనా. వుడ్ హ్యావ్, ఓకే, లేకపోతే కుడ్ హ్యావ్, లేకపోతే మైట్ హ్యావ్. ఇది వచ్చి పక్కన V3 వస్తుంది, ప్లస్ V3 ఫామ్ అనేది రావాలి, అంతే. ఇది మనకు ఇది కండిషనల్, రైట్. 0 కండిషనల్, 1 కండిషనల్, 2 కండిషనల్, 3 కండిషనల్. ఇప్పుడు టైప్ 1 అంటే ఇది, టైప్ 0 ఇది, టైప్ 1, టైప్ 2, టైప్ 3. టైప్ ఇక్కడ అడిగేది ఏంటి క్వశ్చన్, క్లియర్ రాసుకోండి. టైప్ 2, టైప్ 2 అంటే మనకి ఏంటిది, ఇదే కదా. టైప్ 1, టైప్ 2 అంటే ఇదే కదా. టైప్ 2 ఏముండాలి చెప్పండి, ఇక్కడ సింపుల్ పాస్ట్ ఉండాలి, అక్కడ వుడ్, కుడ్, మైట్ ఉండాలి. సింపుల్ పాస్ట్ ఉండాలి, వుడ్, కుడ్, మైట్ ఉండాలి. సింపుల్ పాస్ట్, ఇఫ్ పీపుల్ స్టార్ట్ వార్స్, ఇది సబ్జెక్ట్ ప్లస్ V1 ఉంది, సింపుల్ ప్రెజెంట్ ఇది. ఇఫ్ పీపుల్ డోంట్ స్టార్ట్ వార్స్, ఇది కూడా మనకు సింపుల్ ప్రెజెంటే. ఇఫ్ పీపుల్ హ్యాడ్ నాట్ స్టార్టెడ్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్. అంటే ఇది టైప్ 1, ఇది టైప్ 1. థర్డ్ వన్ మనకు టైప్ 3 అనమాట ఇది. మరి టైప్ 2 ఎక్కడ ఉందంటే ఇంకో ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఇఫ్ పీపుల్ డిడ్ నాట్ స్టార్ట్ వార్స్ ద వరల్డ్ వుడ్ బీ ఏ బెటర్ ప్లేస్. పీపుల్ ఓకేనా వార్స్ స్టార్ట్ చేసి ఉండకపోతే వరల్డ్ అనేది మంచి బెటర్ ప్లేస్ లాగా ఉండేది అని. బట్ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది, అది మనకు వుడ్, కుడ్, మైట్ కూడా ఉన్నాయి. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, అంతే. ఇది క్లియర్గా రాసుకోండి. అది ఇదైతే సింపుల్ క్వశ్చన్ అండి, ఇంకా చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్. ఎక్కువ కాన్సెప్ట్ తెలియాల్సిన అవసరం కూడా ఏం లేదు. మీరు అడ్జెక్టివ్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ ఉంటుంది మన యాప్లో, అది క్లియర్గా వినండి.
ఓకేనా, తెలుగు మీడియం స్టూడెంట్స్ మీకు ఎస్పెషల్లీ చెప్తున్నాను, ఈజీగా అర్థమైపోతుంది, ఏం వరీ అవసరం లేదు. ఇప్పుడు 2 months కోర్స్ పెట్టాను కదా యాప్లో, 2 months కోర్సు తీసుకొని చూడండి చాలు. ఓకేనా. ప్రాక్టీస్ ఈజ్ ద బెస్ట్ వే టు మాస్టర్ గ్రామర్. గ్రామర్లో ఓకేనా మాస్టర్ అయిపోవాలి అంటే ప్రాక్టీసే బెస్ట్ వే. చూస్ ద కంపారేటివ్ డిగ్రీ. కంపారేటివ్ డిగ్రీ అడుగుతుండండి. ఫస్ట్ ఇది ఎందులో ఏ డిగ్రీలో ఉందండి? బెస్ట్. చూడండి ఇక్కడ అందరు చెప్పండి నాకు ఒకసారి క్లియర్గా. గుడ్, బెటర్, బెస్ట్. గుడ్, బెటర్, బెస్ట్. ఓకేనా. సో గుడ్ అనేది పాజిటివ్ డిగ్రీ, బెటర్ అనేది కంపారేటివ్ డిగ్రీ, బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. గుడ్, బెటర్, బెస్ట్ అండి. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఇప్పుడు ఇది ఏ డిగ్రీలో ఉందండి? ద బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. పాజిటివ్లో లేదు, కంపారేటివ్లో లేదు, సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. వాడు ఏమడుతున్నాడు? కంపారేటివ్ డిగ్రీకి మార్చమంటున్నాడు. సింపుల్గా కంపారేటివ్ అంటుంది కాబట్టి కంపారేటివ్ డిగ్రీ ఏంటిది? బెస్ట్కి బెటర్. బెటర్ ఏ ఆప్షన్లో ఉందో చూడండి. ఇక్కడ గుడ్ ఉంది, ఇక్కడ గుడ్ ఉంది, ఇక్కడ బెస్ట్ ఉంది, ఇక్కడ బెటర్ ఉంది. కాబట్టి బెటర్ ఉన్న ఆప్షన్ ఒకటే ఒకటి ఉంది. కంపారేటివ్ డిగ్రీ ఉన్నది ఒకటే ఒకటి ఉంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. అంతే, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ 11th క్వశ్చన్. ఐ డోంట్ థింక్ యూ షుడ్ డ్రింక్ ఫ్రమ్ దట్ వాటర్ ఫౌంటైన్. చూడండి, ఐ డోంట్ థింక్ యూ షుడ్ డ్రింక్ ఫ్రమ్ దట్ వాటర్ ఫౌంటైన్. నేను ఆలోచించాను, అంటే నేను అనుకోను నువ్వు అందులో నుంచి తాగుతావని నేను అనుకోను అని. అంటే ఏం చెప్పడం ఇక్కడ? షుడ్ అంటే మనకు అది అడ్వైస్ లాగా ఉంటుంది కదా. ఐడెంటిఫై ద లాంగ్వేజ్ ఫంక్షన్ ఆఫ్ ద అబౌవ్ సెంటెన్స్. ఆస్కింగ్ ఫర్ పర్మిషనా ఇది? ఆస్కింగ్ ఫర్ అడ్వైజా? కాదు. అడ్వైజింగ్ సమ్ వన్ నాట్ టు డూ సంథింగ్. అంటే ఇక్కడ నేను అనుకో, చూడండి ఇక్కడ సింపుల్గా ఏం చెప్తున్నా అంటే ఇక్కడ మనకు వాడు నువ్వు ఆ వాటరు తాగుతావని నేను అనుకోవట్లేదు అంటుండు. అంటే వాటర్ తాగొద్దు అని చెప్తుండే సింపుల్గా. నువ్వు అక్కడికి వెళ్తావని నేను అనుకోవట్లేదు ఇప్పుడు అంటావు. అంటే దాని మీనింగ్ ఏంటి? అక్కడ వెళ్ళొద్దు అని చెప్పడం. కాబట్టి అడ్వైజ్ ఇవ్వడం అనమాట. కాబట్టి అడ్వైజింగ్ సమ్ వన్ టు డూ సంథింగా, నాట్ టు డూ సంథింగా? నాట్ టు డూ సంథింగ్ అనమాట. అది ఒకటి. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. ఇది మనకు స్పెల్లింగ్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ నాన్న. స్పెల్లింగ్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. చూడండి ఇక్కడ. సో కన్విక్షన్ అంటే మనకు ఇక్కడ ఫస్ట్ స్పెల్లింగ్ కరెక్టే ఉంది. మీనింగ్ ఏంటి? ఒక నమ్మకం. కన్విక్షన్ అంటే మీనింగ్ ఏంటి? నమ్మకం ఉండడం అన్నమాట. ఇంకోటి ఏమొస్తుంది తెలుసా? కన్విక్టెడ్ పర్సన్ అంటాం కదా. కన్విక్షన్ అంటే ఇంకోటి ఏమొస్తుందంటే ఏదైనా ఒక క్రైమ్లో అక్యూజ్డ్ ఉండడం అనమాట. అది కన్విక్టెడ్ అంటాం. వాడు ఇది స్పెల్లింగ్ కరెక్టే ఉంది, ఓకే. ఫాల్టర్డ్. చూడండి, ఫాల్టర్డ్ అంటే ఏంటంటే మాట్లాడేటప్పుడు తడబడడం, వణకడం, తడబడడం అంటాం కదా, జనకడం అంటాం కదా, అది మనకు ఫాల్టర్డ్. స్పెల్లింగ్ కరెక్టే ఉంది. నెక్స్ట్ అన్రావెలింగ్. చూడండి, అన్రావెలింగ్ అంటే ఏంటి? అన్రావెలింగ్ అంటే ఏంటంటే విప్పడం. ఓకేనా. పోయి ఉన్న ముడి ఉంటుంది కదా, ముడిని విప్పడం అంటూ ఉంటాం. ఇది కూడా స్పెల్లింగ్ కరెక్టే ఉంది. నెక్స్ట్ మనకు సో అన్ని కరెక్ట్ స్పెల్లింగ్సే ఉన్నాయండి. సో రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అంటే అమెచ్యూర్. చూడండి ఇక్కడ మనకు అమెచ్యూర్ అంటే మనకు స్పెల్లింగ్ ఎలా ఉండాలి తెలుసా? TEUR ఉండాలి. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఏముండాలి మనకు? TE. ఓకేనా. సో TEUR ఉండాలి. TAUR ఉంది కాబట్టి రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అంటే ఇదే. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అమెచ్యూర్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రొఫెషనల్గా కాకుండా ఏదైనా వర్క్ క్యాజువల్గా మీరు ఎంగేజ్ అవుతే ఏమంటామంటే అమెచ్యూర్ అంటాం. ఓకేనా. ప్రొఫెషనల్గా కాకుండా, రైట్, అది అమెచ్యూర్. ఎనివే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆ స్పెల్లింగ్ రాసుకోండి. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్ అండ్ స్పీచ్ నాను. అయితే చాలామంది ఈ క్వశ్చన్ని రాంగ్ చేశారు పోయినసారి. చాలామంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ని రాంగ్ చేశారు. 100% రాంగ్ చేశారు. చాలామంది స్టూడెంట్స్ అయితే రాంగ్ చేశారు. కొంతమంది రైట్ చేశారు. అంటే కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఉంది ఇక్కడ. ఓకేనా. రైట్. చూడండి ఇక్కడ. ద టీచర్ సేస్ షీ ఈజ్ ఎ గుడ్ గర్ల్. ఇది డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమంటుండు అంతే. రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏంటిది? ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమంటుండు. రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్. ఓకేనా. రైట్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఒకసారి చూడండి అందరూ. చాలామంది ఏం చేశారంటే ఈజ్ ఉంది కదా, ఈజ్ ఉంది కాబట్టి ఆన్సర్లు ఏముండాలి? వాజ్ ఉండాలి అని చెప్పేసి అక్కడ ఆప్షన్ 3 ఆన్సర్ పెట్టేశారు చాలామంది. కానీ జాగ్రత్త చూడన్నా, ఇది రిపోర్టింగ్ వెర్బ్ కదా. ద టీచర్ సేస్ ఇది రిపోర్టింగ్ వెర్బ్ కదా. రిపోర్టింగ్ వెర్బ్ అనేది ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ టెన్స్లో ఉందా, ప్రెజెంట్ టెన్స్లో ఉందా? రిపోర్టింగ్ వెర్బ్ ఈజ్ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్. వెన్ రిపోర్టింగ్ వెర్బ్ ఈజ్ ఇన్, ఇది మనకు డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఫస్ట్ రూల్, ఇది ఫస్ట్ కాన్సెప్ట్. ఇది మన బుక్లో ఉంటుంది క్లియర్గా, మన యాప్లో కూడా క్లియర్గా ఉంటుంది. ఓకేనా. సో డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లో అనమాట. రైట్. ద టీచర్ సేస్ అంటే V1 కదా, సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు సో ఇక్కడ మనకు యామీజార్లు అనేవి యామీజార్ల లాగానే ఉండాలి. మళ్ళీ యామీజార్లే వస్తాయి అన్నమాట. అది ఓకేనా. ఒకవేళ ద టీచర్ సెడ్ ఉందనుకోండి ఇక్కడ,
అప్పుడు యామీజార్లు ఏమైపోతాయి, వాజ్ వర్లు అయిపోతాయి. కానీ ఇక్కడ టీచర్ సేస్ అని ఉంది కదా, బట్ యామీజార్లు అంటే మళ్ళీ ఏముండాలి చెప్పండి, అక్కడ యామీజార్లే ఉండాలన్నమాట. అది ఓకేనా. బట్ ఇక్కడ మనకు యామీజార్లు వస్తాయండి. సో యామీజార్లే ఉండాలి కాబట్టి వాజ్ అయితే రాదు కదా, తీసేయండి. వాజ్ అయితే రాదు కదా, తీసేయండి. 2 ఆప్షన్స్ బై. ఇక్కడ యామ్ ఉంది, ఇక్కడ ఈజ్ ఉంది, రైట్. ద టీచర్ సేస్ దట్ ఐ ఆమ్ ఏ గుడ్ గర్ల్, షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్. టీచరే చెప్పింది ఆమె గుడ్ గర్ల్ అని, యూ అని లేదు కదా నన్ను అనాలంటే. ఆమె గుడ్ గర్ల్ అని చెప్పింది. మనం కూడా ఇండైరెక్ట్ స్పీచ్లో ఆమె గుడ్ గర్ల్ అనే చెప్తాం. కాబట్టి షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అది. సో రిపోర్టింగ్ వర్బ్ ప్రెజెంట్లో ఉన్నప్పుడు దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు దాని టెన్స్ అనేది మార్చకూడదు. అదే రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉంటే అది కూడా పాస్ట్లోకి వెళ్ళిపోవాలి, అంతే తేడా. ఓకేనా. నెక్స్ట్, ఐడెంటిఫై ద నౌన్ క్లాస్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. చూడండి, మీరు చెప్తున్నా కదా ఏపీలో నౌన్ క్లాసు, అడ్జెక్టివ్ క్లాసు, యాడ్వర్బ్ క్లాసు, ఈ మూడింటి మీద కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. క్లాజెస్ అనే టాపిక్ని క్లియర్గా చూడండి. నేను బయట ఎక్కడా కూడా మీకు మన యాప్లో చెప్పినంత క్లియర్గా ఉండదు. డీటెయిల్గా చెప్పాను నేను అక్కడ యాప్లో. మన యాప్లో డీటెయిల్గా చెప్పాను. ఓకేనా. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో ఫ్రేజెస్, క్లాజెస్, సెంటెన్సెస్, క్లాజెస్ అనే టాపిక్ ఉంటుంది. క్లాజెస్ అండ్ సెంటెన్సెస్. అందులో మీకు సో డిపెండెంట్ క్లాసు, ఇండిపెండెంట్ క్లాసు, నౌన్ క్లాసు, అడ్జెక్టివ్ క్లాస్, యాడ్వర్బ్ క్లాస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూడండి, మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా. ఇక్కడ మనకు నౌన్ క్లాస్ అడుగుతుంది. ఫస్ట్ నౌన్ క్లాస్ అయినా, అడ్జెక్టివ్ క్లాస్ అయినా, యాడ్వర్బ్ క్లాస్ అయినా ఇవేంటివంటే సబార్డినేట్ క్లాజెస్. ఏంటి మనకు సబార్డినేట్ క్లాజెస్ అనమాట. అంటే ఫుల్ మీనింగ్ ఇవ్వని క్లాజులు అనమాట. ఒకసారి ఈ సెంటెన్స్ చదవండి. వాట్ హీ సెడ్ వాస్ ట్రూ. ఇక్కడ వర్బ్, ఎగ్జాక్ట్ వెర్బ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అతడు ఏదైతే చెప్పాడో అది ట్రూ అని, నిజమని. వాట్ హీ సెడ్, ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఉంది కదా, ఇది చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఉంది, అతడు ఏదైతే చెప్పాడో అని. ఫుల్ మీనింగ్ లేదు కదా, సబ్జెక్ట్ వెర్బ్ ఉండి ఫుల్ మీనింగ్ లేదనుకోండి, అది మనకు సబార్డినేట్ క్లాజ్ అవుతుంది అనమాట. సో ఈ సబార్డినేట్ క్లాజే మనకు ఒక నౌన్ క్లాజ్ లాగా, లేకపోతే ఒక అడ్జెక్టివ్ క్లాజ్ లాగా కానీ, ఒక యాడ్వర్బ్ క్లాజ్ లాగా కానీ యాక్ట్ చేస్తుంది, అంతే. ఓకేనా. సో నౌన్ క్లాజ్ ఉండాలన్నా, అడ్జెక్టివ్ క్లాజ్ ఉండాలన్నా, యాడ్వర్బ్ క్లాజ్ ఉండాలన్నా ఫస్ట్ ఒక సబార్డినేట్ క్లాజ్ ఉండాలి. సబార్డినేట్ క్లాజ్నే అలా మారిపోతుంది. ఇక్కడ సబార్డినేట్ క్లాజ్ ఎక్కడుంది అంటే ఎట్లా కనిపెడతారు మీరు? ఏదైతే ఫుల్ మీనింగ్ ఇవ్వదో అది మనకు సబార్డినేట్ క్లాజ్. కాబట్టి ఇక్కడ హీ సెడ్ వాట్, ఏదైతే చెప్పాడో అది. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ వెర్బ్ ఉంది, రైట్. కాబట్టి ఇది మనకు మెయిన్ వెర్బ్, ఇది మొత్తం సబ్జెక్ట్ అనమాట. సో సబ్జెక్ట్ ప్లేస్లో ఒక క్లాజ్ వచ్చిందంటే అది మనకు నౌన్ క్లాజ్ అవుతుంది. ఒక క్లాజ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ వస్తే అది మనకు నౌన్ క్లాజ్. కాబట్టి ఇక్కడ ఇది సబార్డినేట్ క్లాజే కదా, ఈ సబార్డినేట్ క్లాజ్ ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లోనే కదా వచ్చింది, ఇది వెర్బ్ కాబట్టి ఇది నౌన్ క్లాజ్ అవుతుంది. సో నౌన్ క్లాజ్ అంటే ఫుల్ మీనింగ్ ఇవ్వనిది అనమాట. సో ఇక మనకు వాట్ హీ సెడ్, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 అంతే. చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ ఫర్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇది మనకి సింపుల్ చెప్పాలంటే 1 word సబ్స్టిట్యూషన్స్ మీద ఇచ్చాడు క్వశ్చన్. రైటింగ్ ఆర్ డ్రాయింగ్ ఆన్ వాల్స్, మీరు చాలా మూవీస్లో చూస్తుంటారు. ఓకేనా. సో వాల్స్, గోడల మీద డ్రాయింగ్ వేయడం కానీ రాయడం కానీ చేసేదాన్ని ఏమంటామంటే గ్రాఫిటీ. ఏమంటాం చెప్పండి దాన్ని మనము? గ్రాఫిటీ. స్పెల్లింగ్ చూసుకున్నాను క్లియర్గా, గ్రాఫిటీ. మిగతా ఒకటి చూద్దాం. కార్టోగ్రఫీ. కార్టోగ్రఫీ అంటే ఏంటండి? కార్టోగ్రఫీ అంటే మేకింగ్ చార్ట్స్, మ్యాప్స్ అనమాట. ఓకేనా. స్టడీ డీల్స్ విత్ మేకింగ్ చార్ట్స్, మ్యాప్స్, దాన్ని మనం కార్టోగ్రఫీ అంటాం. నెక్స్ట్ ఎక్టోమార్ఫ్. చూడండి, ఎక్టోమార్ఫ్ అంటే ఏంటంటే అదొక టైప్ ఆఫ్ ఏ బాడీ. ఎక్టోమార్ఫ్ అంటే ఒక టైప్ ఆఫ్ బాడీ. ఎలా ఉంటుంది అంటే పొడవుగా ఉంటారు. సో చేతులు అనేవి పొడవుగా ఉంటాయి, తిన్నుగా ఉంటాయి అన్నమాట. అదొక టైప్ ఆఫ్ బాడీ అని. ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకు పాలీమార్ఫ్. పాలీమార్ఫ్ అంటే మనకు మీనింగ్ ఏంటంటే మల్టిపుల్ ఫామ్స్లో ఉంటుంది అన్నమాట. ఓకే, డిఫరెంట్ స్టేజెస్, డిఫరెంట్ ఫామ్స్ అనేవి. పాలీ అంటే మల్టిపుల్, సో మల్టిపుల్ ఫామ్స్లో ఉంటుంది అనమాట. అది మనకు పాలీమార్ఫ్. అది కూడా ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద ఆప్షన్ దట్ షోస్ ఇన్కరెక్ట్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ మిస్టేక్ చేశారు. ఇది కూడా ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ను ఇన్కరెక్ట్గా చూపించేది ఏంటి అంటుండే, అంటే రాంగ్ సెంటెన్స్ అడుగుతుండు. ఏ సెంటెన్స్లో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఇన్కరెక్ట్ ఉంది, సింపుల్గా రాంగ్ సెంటెన్స్ అడుగుతున్నట్టు. చూడండి ఇక మనకు, సో గులివర్స్ ట్రావెల్స్ వాజ్ రిటన్ బై స్విఫ్ట్. ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక్కడ అన్ని సబ్జెక్ట్ వెర్బ్ అడుగుతుంది కాబట్టి వెర్బ్ దగ్గర చూద్దాం. వాజ్, హ్యాజ్, ఈజ్. చూడండి, గులివర్స్ ట్రావెల్స్ అంటే ఇది ఒక బుక్ అండి. ఒక స్టోరీ అనమాట. కాబట్టి అది సింగులరే, కాబట్టి వాజ్ కరెక్టే.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హ్యావ్ ఏ బిగ్ నేవీ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే అదొక కంట్రీ అది. మరి కంట్రీ అన్నప్పుడు అది సింగులరే కదా, ఇండియా హ్యాజ్ అంటాం కదా, హ్యావ్ అనం కదా. కాబట్టి కంట్రీ అంటే అది ఒక సింగులర్ కాబట్టి హ్యావ్ ఎందుకు వాడతారు మీరు, హ్యాజ్ వాడాలి. కాబట్టి ఇదైతే మిస్టేక్ ఉంది కదా, ఉంది. కాబట్టి ద ఆన్సర్ అయ్యే ఛాయిస్ ఉంది. నెక్స్ట్ ద అరేబియన్ నైట్స్. అరేబియన్ నైట్స్ అనేది ఏంటిది, మనకి అక్కడ ఒక బుక్ అది ఒక సింగులర్ నాన్న. కాబట్టి అరేబియన్ నైట్స్ అనేది కూడా మనకు సింగులరే. నైట్స్ అని ప్లూరల్లా ఉంది కానీ అదొక బుక్ నేమ్ కాబట్టి అరేబియన్ నైట్స్ ఈజ్. కాబట్టి ఇది కూడా మనకు సో సబ్జెక్ట్ వర్బ్ కరెక్టే ఉంది. నెక్స్ట్ మనకి అక్కడ సో ప్లూటార్చ్ లీవ్స్, ఇది కూడా మనకు ఒక నేమ్ అనమాట. ఓకే, నేమే, అది కూడా స్టోరీ బుక్ నేమ్ అనమాట, రైట్. కాబట్టి ఇక్కడ మనకు ఇది కూడా కరెక్టే ఉంది. సో ఇది కరెక్టే, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఈ సింగులర్స్ అన్నమాట ఇవి. కాబట్టి ఈజ్ ఓకే, ఈజ్ కానీ వాజ్ కానీ ఓకే. కానీ ఇంకా మనకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇది కూడా సింగులరే కదా, మరి హ్యావ్ ఎందుకు వస్తుంది రా. సో ఇన్కరెక్ట్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది ఇక్కడే, సెకండ్ ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అది ఇట్ ఈస్ ఎ లవ్లీ న్యూ జాకెట్. చాలా సింపుల్ అండి. ఇది మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్ అనమాట. చూడండి ఇక్కడ ఇట్ ఈస్ ఎ లవ్లీ న్యూ జాకెట్. ఎక్స్క్లమేటరీ ఫామ్ని అడుగుతుంది ఇక్కడ ఈ సెంటెన్స్కి. హౌ లవ్లీ ఈజ్ ఇట్. ఎక్స్క్లమేటరీ ఫామ్ అంటే క్వశ్చన్ మార్క్ ఉండదు, తీసేయండి ఇది. వాట్ ఏ జాకెట్ ఇట్ ఈస్. వాట్ ఏ జాకెట్ ఇట్ ఈజ్ అంటే ఇక్కడ లవ్లీ అనేది వచ్చిందా, కవర్ అయిందా లేదు. ఓకేనా, లవ్లీ అనేది కవర్ కాలేదు కాబట్టి ఓన్లీ జాకెట్ అంటుండే, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ వన్, హూజ్ లవ్లీ జాకెట్ ఇట్ ఈస్. వాట్ ఏ లవ్లీ జాకెట్ ఇట్ ఈస్. చూడండి ఇక్కడ మనకు హూజ్ లవ్లీ జాకెట్ ఇట్ ఈస్ ఏంటి, ఎవరి యొక్క లవ్లీ జాకెట్ అంటామా లేదు, క్వశ్చన్ మార్క్ అవుతుంది అది. కాబట్టి వాట్ ఏ లవ్లీ జాకెట్ ఇట్ ఈస్, అరే ఏముంది మంచి లవ్లీ జాకెట్ అని. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, ఆప్షన్ 4. నెక్స్ట్ 18th క్వశ్చన్. జాన్ ఏమంటున్నాడు, ఇట్ ఈస్ సచ్ ఏ బ్యూటిఫుల్ డే టుడే. చాలా బాగుంది డే ఈరోజు. ఇజంట్ ఇట్, లేదా. డాష్ హ్యావ్ యూ సీన్ ప్రొఫెసర్ జోషి. బై ద వే, మోర్ ఓవర్, హవ్ ఎవర్, కాన్సిక్వెంట్లీ. చూడండి ఇక్కడ ఇది లింకర్ అనమాట. ఇదొక సెంటెన్స్, అదొక సెంటెన్స్. ఆ రెండింటిని కలపడానికి ఏ లింకర్ వాడతాం అంటుండు. బై ద వే, మోర్ ఓవర్, హవ్ ఎవర్, కాన్సిక్వెంట్లీ. చెప్పండి చూద్దాం. చూడండి ఇక్కడ జాన్ ఏమంటున్నాడంటే ఈరోజు బాగుంది కదా అంటున్నాడు. బాగుంది కదా, చాలా బాగుంది కదా అంటాడు. డాష్ హ్యావ్ యూ సీన్ ప్రొఫెసర్ జోషి అంటాడు. దీనికి ఏమైనా సంబంధం ఉందా లేదు. ఎప్పుడైనా సరే చూడండి, సంబంధం లేని దాన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మనం జనరల్గా ఏం వాడతామంటే బై ద వే అని వాడచ్చు. బై ద వే అనేది కరెక్ట్ అవుతుంది. ఇంకోటి చూద్దాం, మోర్ ఓవర్. చూడండి, మోర్ ఓవర్ అన్నప్పుడు మళ్ళీ దీని గురించే మాట్లాడాలి ఇంకా అని. కానీ వేరే ఇన్ఫర్మేషన్ మాట్లాడేటప్పుడు మోర్ ఓవర్ అయితే రాదు. హవెవర్ వస్తుంది ఇక్కడ, అయినప్పటికీ అంటామా లేదు. కాన్సిక్వెంట్లీ అంటే ఏంటి, ఒకదానికి దారి తీయడం. ఓకేనా, కాబట్టి ఇది కూడా మనకు సో అనే మీనింగ్ వస్తుంది, రైట్. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. అంటే ఈ ఇన్ఫర్మేషన్కు దీనికి సంబంధం ఉంటేనే 3 వాడొచ్చేమో, దీనికి సంబంధం లేదు కాబట్టి కొత్త దాన్ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు బై ద వే అని వాడొచ్చు. ఇప్పుడు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అది 19th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. 19th క్వశ్చన్ కొంచెం హై లెవెల్లో వచ్చిందండి క్వశ్చన్, చాలామందికి తెలియదు. ఓకేనా, ఆర్టికల్స్ని బేస్ చేసుకొని వచ్చింది ఇది. కానీ క్వశ్చన్ని సరిగ్గా అర్థం చేసుకోండి మీరు. క్వశ్చన్ ఏమడుతుందో తెలుసా, చూస్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్. ఏమడుతుందంటే కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఉన్న సెంటెన్స్ చూజ్ చేసుకోమంటుండు, ఆర్ నో ఆర్టికల్, లేదా నో ఆర్టికల్ ఉన్నదాన్ని చూజ్ చేసుకోమంటుండు. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తే హీ లుక్డ్ ఎట్ మూన్. హీ లుక్డ్ ఎట్ మూన్ అంటామా, హీ లుక్డ్ ఎట్ ద మూన్ అంటామా. ఎట్ ద మూన్, ద సన్, ద ఎర్త్, ద స్కై, ద ఎన్విరాన్మెంట్, ద వరల్డ్ అంటాం కదా. కాబట్టి ఏం వాడాలి, ద మూన్ అనాలి. కాబట్టి ఇది మనకు రాంగ్ ఉంది, కరెక్ట్ యూజ్ లేదు. కార్ ఈజ్ ఏ వెహికల్. చూడండి, కార్ ఈజ్ ఏ వెహికల్ ఏంది, ఏ కార్ ఈజ్ ఏ వెహికల్. ఏ కార్ ఈజ్ ఏ వెహికల్ అనాలి, కార్ ఈజ్ ఏ వెహికల్ కాదు. కార్ అనేది మనకు కామన్ నౌనే కదా, మన కామన్ నౌనే కాబట్టి ఆర్టికల్ అనేది వాడాలి ఇక్కడ కూడా. కాబట్టి ఇది కూడా రాంగే ఉంది. పోనీ ఈజ్ ఏ స్మాల్ హార్స్. పోనీ అనేది కూడా ఒక హార్సే, కాబట్టి పోనీ ముందర కూడా మనకు ఓకేనా. సో మనకు ఆర్టికల్ అనేది రావాలండి. ఏ పోనీ ఈజ్ ఏ స్మాల్ హార్స్. పోనీ అంటే ఒక చిన్న గుర్రం, టైప్ ఆఫ్ ఏ హార్స్. కాబట్టి ఇక్కడ మనకు ఏ పోనీ అనేది ఉండాలి కంపల్సరీ. సో ఇది కూడా మనకు లేదు, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. షుగర్ ఈజ్ ఫ్యాటనింగ్. షుగర్ అనేది మనకి ఏంటిది అక్కడ చూడండి, ఇక్కడ షుగర్ అనేది ఏంటిది మనకు మెటీరియల్లోనే కదా, ఒక మెటీరియల్లోనే కదా. షుగర్ నుంచి చాలా తయారు చేసుకోవచ్చు కదా మనం. షుగర్ అనేది ఒక మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ కాబట్టి మెటీరియల్ నౌన్స్ జనరల్గా చెప్పేటప్పుడు వాటి ముందు ఎలాంటి ఆర్టికల్ రాదు. మెటీరియల్ నౌన్స్ని జనరల్గా చెప్పేటప్పుడు వాటి ముందు ఎలాంటి ఆర్టికల్ రాదు.
కాబట్టి ఇప్పుడు ఐరన్ ఈజ్ వెరీ యూస్ఫుల్ అంటాం కదా, ద ఐరన్ అంటామా, ఐరన్ అంటామా, ఐరన్ ఈజ్ వెరీ యూస్ఫుల్ అంతే. మెటీరియల్ నౌన్స్ని జనరల్ సెన్స్లో మాట్లాడేటప్పుడు ఎలాంటి ఆర్టికల్ వాడకూడదు. ఇది కూడా షుగర్ ఈజ్ ఫ్యాటనింగ్. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకు జనరల్ సెన్స్లో ఉంది కాబట్టి ఇది మనకు ఆర్టికల్ ఏం అవసరం లేదు, కరెక్టే ఉంది. సో నో ఆర్టికల్ ఉన్న ఆప్షన్ ఇది, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, రైట్. కాబట్టి ఆప్షన్ 4 అనేది ఆన్సర్. నెక్స్ట్ 20. ఎట్ ఈవినింగ్ టైంలో కలామ్స్ గ్రాండ్ మదర్ డాష్ రిలేటెడ్ స్టోరీస్ ఫ్రమ్ ద రామాయణ. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏమర్థమవుతుంది మీకు? ఎట్ ఈవినింగ్స్ అంటే ఈవినింగ్ టైంలో కలామ్స్ మదర్, ఓకే, గ్రాండ్ మదర్ ఏం చేసేది? డాష్ రిలేట్ స్టోరీస్ ఫ్రమ్ ద రామాయణ. సో రామాయణ స్టోరీస్ చెప్పేది అని సింపుల్గా. ఒకటి ఇక్కడ మనకు సో ఇది దేని గురించి మాట్లాడుతుంది అంటే పాస్ట్లో ఒక అలవాటు, పాస్ట్ హ్యాబిట్ అన్నమాట. పాస్ట్లో ఒక హ్యాబిట్ గురించి మాట్లాడుతుంది అండి, పాస్ట్లో ఒక అలవాటు గురించి మాట్లాడుతుంది అన్నమాట. కాబట్టి కలామ్స్ మదర్ పాస్ట్లో హ్యాబిట్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం వాడతాం చెప్పండి? యూజ్డ్ టు, మైట్ కాదు, యూజ్డ్ కాదు, యూజ్ టు కాదు, యూజ్డ్ టు. చూడండి, ఐ యూజ్డ్ టు గో టు టెంపుల్స్, నేను టెంపుల్స్కి వెళ్ళేవాడిని అప్పట్లో, పాస్ట్ హ్యాబిట్ అన్నమాట. సో పాస్ట్ హ్యాబిట్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం యూజ్డ్ టు ఫార్మాట్ని వాడాలి. ఇది మీకు టెన్సెస్లో కూడా చెప్పాను క్లియర్గా నేను. సో ఈవినింగ్ టైమ్స్లో, ఎట్ ఈవినింగ్స్ అంటే అప్పట్లో ఈవినింగ్ టైమ్స్లో కలామ్స్ గ్రాండ్ మదర్ యూజ్డ్ టు రిలేట్ స్టోరీస్ ఫ్రమ్ ద రామాయణ. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద సైలెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ బొకే. డైరెక్ట్ చెప్పొచ్చు ఆన్సర్. బొకే అయినప్పుడు మనకు అక్కడ సైలెంట్ అయ్యేది ఏంటిది? అక్కడ టీ అనేది సైలెంట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్, ఓకేనా. సో 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 22. చాలా సింపుల్ అండి ఇది మనకు. The celebrities claim that he was a master chef was taken seriously by his fans, but after his disastrous cooking show. అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే సెలబ్రిటీ ఓకేనా మంచిగా చేస్తాడు అనుకున్నారు, కానీ దాని తర్వాత ఆఫ్టర్ హిస్ డిజాస్ట్రస్ కుకింగ్ మొత్తం ఫెయిల్ అయిపోయింది అనమాట కుకింగ్ అనేది. హీ వాజ్ లెఫ్ట్ విత్ ఎగ్ ఆన్ హిస్ ఫేస్. అంటే మంచిగా మాస్టర్ చెఫ్ అనుకున్నారు, సెలబ్రిటీ అనుకున్నారు, ఓకేనా. ఇక్కడ మనకు ఇక్కడ సో చాలా మంచి మాస్టర్ షెఫ్, కానీ అతడు మంచిగా చేయలేకపోయాడు, గలీజే చేశాడు. సో కాబట్టి అప్పుడు హీ వాజ్ లెఫ్ట్ విత్ ఎగ్ ఆన్ హీస్ ఫేస్. అంటే మీనింగ్ ఇక్కడ ఏమడుతున్నా అంటే ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఎగ్ ఆన్ హీస్ ఫేస్. ఎగ్ ఆన్ హీస్ ఫేస్ అంటే మీనింగ్ ఏంటి అడుగుతున్నాడు. ఎగ్ ఆన్ హీస్ ఫేస్, చూడండి, ఎగ్ ఆన్ వన్స్ ఫేస్ అంటే మీనింగ్ ఎగ్గుపడడం మీద. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం సపోజ్ వాన బాగా పడుతుందని చెప్పాం, కానీ ఫుల్ ఎండ కొట్టింది అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది మనకు? అరే అనుకున్నాను, ఇదైంది ఏంద్రా అని అందరూ ఏమనుకుంటారు మన గురించి? ఈడేంద్రా బాబు బొక్క అనుకుంటారు. అంటే ఎంబరాస్డ్గా ఫీల్ అవ్వడం అనమాట, ఫులిష్గా ఫీల్ అవ్వడం అనమాట అది, ఓకేనా. కాబట్టి దాన్ని ఏమంటామంటే బీ ఎంబరాస్డ్, ఓకేనా. చాలా అంటే సిచ్యువేషన్ అనేది మనకి ఎలా ఉంటుందంటే మంచిగా అనిపించదు అనమాట మనకు అది. ఇప్పుడు ఫ్యాన్స్ త్రో రాటన్ ఎగ్సా కాదు, హ్యాడ్ ఏ కుకింగ్ యాక్సిడెంటా కాదు, రిసీవ్డ్ ఏ కులినరీ అవార్డా కాదు, బీ ఎంబరాస్డ్ అనమాట. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా, చాలా ఇది మీకు క్లియర్గా చెప్పాను నేను, ఇంకా మన యాప్లో క్లియర్గా చెప్పాను. ద మేనేజర్స్ ప్రొలాంగ్డ్ అప్బ్రైడింగ్ లెఫ్ట్. చూడండి ఇక్కడ అప్బ్రైడ్, ఓకేనా. అప్బ్రైడ్ అంటే మీనింగ్ ఏంటంటే తిట్టడం, లాంబాస్ట్, చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని మనం ఏమంటామంటే స్కోల్డ్ అంటాం, దీన్ని మనం ఏమంటామంటే రెబ్యూక్ అంటాం. ఏమంటాం చెప్పండి? దీన్ని మనము రెబ్యూక్ అంటాం, ఓకేనా. దీన్ని మనం ఏమంటామంటే చైడ్ అంటాం, అంటే తిట్టడం అన్నమాట, ఆపోజ్ చేయడం అన్నమాట, ఓకేనా. అప్బ్రైడ్ అన్నా, లాంబాస్ట్ అన్నా, స్కోల్డ్ అన్నా, రెబ్యూక్ అన్నా, చైడ్ అన్నా, ఆపోజ్ అన్నా, ఓకేనా, కర్స్ అన్నా, దీని మీనింగ్ ఏంటంటే తిట్టడం అంటూ ఉంటాం, ఓకేనా, క్రిటిసైజ్ చేయడం అనమాట, రైట్. కాబట్టి మనకు సో ఏమడుతున్న క్వశ్చన్ అంటే చూస్ ద సినోనిమ్ ఫర్ ద వర్డ్ అప్బ్రైడింగ్. అప్బ్రైడింగ్ అంటే ఏంటి? స్కోల్డింగ్ అనమాట, తిట్టడం. రిఫ్లెక్టింగ్ కాదు, రిపోర్టింగ్ కాదు, అబ్జర్వింగ్ కాదు, ఏంటిది? స్కోల్డింగ్, తిట్టడం అంటూ ఉంటాం, తిట్టడం అంటాం. 24th క్వశ్చన్, షీ స్పోక్ డెరిసివ్లీ అబౌట్ ద ఐడియా. చూడండి ఇక్కడ డెరిసివ్లీ, చూస్ ద యాంటనిమ్ అంటున్నాడు. ఇక్కడ మనకు సినోనిమ్ ఒకటి వస్తుంది, యాంటనిమ్ ఒకటి వస్తుంది అని కంపల్సరీ. డెరిసివ్లీ అంటే ఏంటంటే ఇక్కడ సర్కాస్టిక్గా మాట్లాడడం అనమాట, దాన్ని మనం డెరిసివ్లీ అంటాం, రైట్. సో అంటే రెస్పెక్ట్ ఇవ్వకుండా సర్కాస్టిక్గా మాట్లాడితే దాన్ని మనము డెరిసివ్లీ అంటాం, రైట్. కాబట్టి చూడండి ఇక్కడ మాకింగ్లీ అన్న, కంటెంప్టువస్ అన్న ఏంటి? డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం. స్నీరింగ్లీ అన్న మీనింగ్ ఏంటి? డిస్రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడడం. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ దేని గురించి చెప్తున్నాయి అంటే డిస్రెస్పెక్ట్ చేసి మాట్లాడిన దాని గురించి చెప్తున్నాయి. కాబట్టి ఇక్కడ
ఆపోజిట్ వర్డ్ ఏంటిది ఇక్కడ? రెస్పెక్ట్ఫుల్లీ, రెస్పెక్ట్ తోటి మాట్లాడడం అనమాట. బట్ ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. 25th క్వశ్చన్. మనీ గోస్ నోవేర్ దీస్ డేస్. మనీ ఎక్కడికి వెళ్ళదు ఈ రోజుల్లో అంటుండు. మనీ గోస్ నోవేర్ దీస్ డేస్. రైట్, ఇక్కడ మనకు క్వశ్చన్ ట్యాగ్ అడుగుతున్నాడు అండి. క్వశ్చన్ ట్యాగ్ అడుగుతుండు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. సెంటెన్స్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అని మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు. చూడండి ఇక్కడ వెరీ సింపుల్. ఫస్ట్ ఇది ఏ టెన్స్లో ఉంది చూడండి. మనకి ఏం కావాలి? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ కావాలి. సబ్జెక్ట్ ఏంటి? మనీ అంటే ఇట్టే కదా, అన్నిట్లో ఇట్టింది. ఓకే, హెల్పింగ్ వర్బ్ కావాలి కదా. హెల్పింగ్ వర్బ్ ఏముంది అక్కడ చెప్పండి? ఈజ్ ఉందా, డస్ ఉందా? మనీ గోస్, గోస్ అంటే V1S కదా. గోస్ అంటే V1S కదా. సింపుల్ ప్రెజెంట్లో ఉంది అది మనకు. వెర్బుకి ఎస్ యాడ్ అయిందంటే లోపల హెల్పింగ్ వర్బ్ ఏమున్నట్టు? డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉన్నట్టు. కాబట్టి ఇక మనకు V1కు ఎస్ యాడ్ అయ్యి ఉంది అంటే అది డస్ అన్నట్టు. కాబట్టి ఈజ్ ఇట్ కాదు, ఇజెంట్ ఇట్ కాదు. మరి డజంట్ ఇట్ ఉంది, డస్ ఇట్ ఉంది. చెప్పండి ఆన్సర్. డజంట్ ఇటా, డస్ ఇటా అంటే చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ట్యాగ్లో సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి. సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి. సెంటెన్స్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా? నెగిటివ్ ఉంది. మనీ గోస్ నోవేర్. చూడండి, ఐ హ్యావ్ నో మనీ. నో మనీ అంటే ఏం లేనట్టే కదా అక్కడ. సో నో అంటే నెగిటివే కదా. కాబట్టి నో అనేది ఇక్కడ నెగిటివ్ వర్డ్ అది. సో సెంటెన్స్ నెగిటివ్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి. బట్ ఆన్సర్ ఏమొస్తుంది? డస్ ఇటా, డజంట్ ఇటా? డస్ ఇట్. డస్ ఇట్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 26th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. మధ్యలో మీకు 7th క్వశ్చన్ ఏమో మిస్ అయింది. అది మనకు మెథడాలజీ బేస్డ్ క్వశ్చన్, అదే ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీకు. ఇది చూసుకోండి. చూడండి ఇక్కడ సంబడి డాష్ ఆల్ మై చాక్లెట్స్, ద బాక్స్ ఈజ్ ఎంటీ. సంబడి ఎవరో అన్ని చాక్లెట్స్ తిన్నారు, బాక్స్ అనేది ఎంటీగా ఉంది. చూడండి ఇక్కడ కాన్సెప్ట్ చాలా సింపుల్ అండి. మీకు ఇది డైరెక్ట్ క్వశ్చన్ మన యాప్లో క్లియర్గా చెప్పాను నేను. సంబడి, సమ్వన్, నోబడి, నో వన్, ఎనీబడి, ఎనీవన్ ఇవి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అండి? సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి అవి సింగులర్ వెర్బ్ వాడాలి. సంబడి అంటే చూడండి హ్యావ్ వస్తుందా? రాదు. హ్యావ్ వస్తుందా? రాదు. అంతే. సంబడి, సమ్వన్, నోబడి, నో వన్, ఎనీబడి, ఎనీవన్, ఎవ్రీబడి, ఎవ్రీవన్ ఇవి వచ్చినప్పుడు సింగులర్ వెర్బే రావాలి. హ్యావ్ అయితే రాదు. హ్యాజ్ ఈటెన్ ఉంది, హ్యాడ్ ఈటెన్ ఉంది. హ్యాడ్ రావచ్చు, సింగులర్కైనా ప్లూరల్కైనా హ్యాడ్ రావచ్చు, హ్యాజ్ ఈటెన్ కూడా రావచ్చు. ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. కానీ చూడండి ఇక్కడ హ్యాజ్ ఈటెన్, హ్యాడ్ ఈటెన్ ఈ 2 మనకు హ్యావ్, హ్యాస్ ప్లస్ V3 కరెక్టే ఉన్నాయి. కానీ తర్వాత చూస్తే ద బాక్స్ ఈజ్ ఎంటీ. ఎవరో తిన్నారు, బాక్స్ ఎంటీగా ఉంది. బాక్స్ ఈజ్ ఎంటీ అంటే ప్రెజెంట్ రిలేటెడే కదా ఇది మనకు. కాబట్టి సెంటెన్స్ అనేది ప్రెజెంట్ రిలేటెడ్ రాసుకోవాలి మనము. మరి హ్యాడ్ ఈటెన్ అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కదా. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది? హ్యాజ్ ఈటెన్. ఎవరో ఇప్పుడే తిన్నారు అని. ప్రెజెంట్కి లింక్ ఉంది కాబట్టి మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్లోనే వాడుకోవాలి, పాస్ట్ పర్ఫెక్ట్ వెళ్ళకూడదు. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ 1 అనేది మనకు ఆన్సర్ అవుతుంది నాన్న. ఇది ఓకేనా? ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. కాబట్టి ఇది మీకు ఏంటంటే ఒక ప్రీవియస్ పేపర్, ఇది తెలుసా? ఇది ప్రీవియస్ పేపర్. ఓకేనా? 11th రోజు జరిగిన ప్రీవియస్ పేపర్ అనమాట. ఓకేనా? ఇదండి. కాబట్టి నేను ఏమంటున్నాను అంటే మీకు ఇక్కడ అన్ని కాన్సెప్ట్స్ చూశారు కదా, ఇంకా కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా నేర్చుకోవాలి మీరు. ఎగ్జామ్ వరకల్లా, ఎగ్జామ్ అవడం వరకు ఒక 2 months టైం ఉంది కదా, ఎగ్జామ్ వరకల్లా కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా నేర్చుకోండి. బెస్ట్ మార్క్స్ వస్తాయి ఈజీగా, అస్సలు మిస్ కాదు. చెప్తున్నాను ఏపీ టెట్ చాలామంది స్టూడెంట్స్ మన కోర్సు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో కోర్సు తీసుకున్న వాళ్ళకు 25,000 మందికి వచ్చాయి. ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళు మీరు ఈజీగా క్వాలిఫై అయిపోతారండి. ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ కనుక వస్తాయి, ఇంగ్లీష్లో 20 దాటితే మీరు ఈజీగా క్వాలిఫై అయిపోతారు. ఒకటి ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో నేను ఏమంటున్నాను అంటే మీకు ఈసారి ఎలాగైనా సరే ఇంగ్లీష్లో 25 క్రాస్ అవ్వాలి అనుకుంటే మీరు మన దగ్గర అప్డేటెడ్ కోర్స్, ఇది లేటెస్ట్ కోర్స్ అనమాట, అప్డేటెడ్ కోర్స్ అండి. సో 1 month వ్యాలిడిటీ కోర్స్ ఉంది, 2 months కోర్స్ ఉంది, 3 months కోర్స్ కూడా ఉంది. ఇంకా 2 months చాలామంది అడిగారు కాబట్టి 2 months కోర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశాము అండి. అన్నిట్లలో రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, ఎప్పుడైనా వినొచ్చు, ఎన్నిసార్లైనా వినొచ్చు. నేను ఏమంటున్నాను అంటే ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి అంతే. ఓకేనా? సో మీరు ఇక్కడ యాప్ ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ డౌన్లోడ్ చేయండి, లాగిన్ రిజిస్టర్ అవ్వండి. అయిన తర్వాత మీకు అక్కడ లోపల ఉంటుంది అనమాట. ఓకేనా? సో టెట్ డిఎస్సి కోర్సెస్ ఓపెన్ చేస్తే అందులో ఉంటాయి కోర్సెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. ఫోన్పే లేకపోయినా యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. బుక్ నాన్న, బుక్ మీకు ఇప్పుడు టైం ఉంది నాన్న, టైం ఉంది కాబట్టి బుక్ తీసుకోండి. మన బుక్ డిఎస్సి టెట్కి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. బుక్ ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది, బైలింగ్వల్లో ఉంటుంది. బుక్లో ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రతి టాపిక్కి ప్రీవియస్ బిట్స్ ఉంటాయి. లేటెస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ యాడ్ చేసినాం. ఓకేనా? బుక్ చూడాలనుకుంటే మన యాప్లో ఫ్రీగా ఉంది పీడిఎఫ్ అనేది. బుక్ ఒకసారి చూడండి, నచ్చితే అప్పుడు తీసుకోండి. ఓకేనా? సో ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో తీసుకోండి ఫస్ట్.
లేదు అంటే మాకు అడ్రస్ అమౌంట్ పంపించండి, మేము బుక్ పంపించేస్తాం. లేదంటే మన యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మన దగ్గర 320 పడుద్ది. ఓకేనా? ఇదండి, ఇది మీకు మోడల్ పేపర్ 2 డిస్కషన్ అన్నట్టు. మోడల్ పేపర్ 1 ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో మోడల్ పేపర్ 1 చూడండి. ఓకేనా? దాని తర్వాత మీరు ఏం చేయండి అంటే వీడియోని కంపల్సరీ అందరూ లైక్ చేయండి. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఈ వీడియోని అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. దాని తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీకోసం నేను మరిన్ని వీడియోస్ అనేవి కావాలి అనుకుంటే నాకు మోటివేషన్ రావాలి కాబట్టి మీరు బెస్ట్గా అన్ని గ్రూప్స్లలో షేర్ చేయండి వీడియోస్ని. అప్పుడు మనకు రీచ్ వచ్చి ఇంకా వీడియోస్ అనేవి చేస్తాను. ఓకేనా? ఇది మీకు మోడల్ పేపర్ 2 ఎక్స్ప్లెనేషన్ అనమాట. రైట్? సో మీరు కోర్సు తీసుకొని మంచి క్లాసెస్ వినండి, బుక్ తీసుకొని చదువుకోండి. చాలు, బుక్ ముందర పెట్టుకొని మన క్లాసెస్ వింటే చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.